రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి దిశగా అనేది వస్తున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గత కొంతకాలంగా నిర్వీర్యంగా ఉన్న రియల్ ఎస్టేట్ బిజినెస్ అనేది ఆ వ్యాపారం తిరిగి పుంజుకుంటూ ఉంది. ఇక్కడ అమరావతి రాజధాని డెవలప్మెంట్ కానివ్వండి, ఇతర అంశాలు అవనివ్వండి, దీనికి సంబంధించి కూడా అసలు ఏంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రస్తుతం ఎలా ఉంది అనేది మనకి తెలుసుకోవడానికి శేఖర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అనేక సంవత్సరాలు కూడా ఇదే ఫీల్డ్లో ఉన్నారు. ఆయన అడిగి అసలు రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రస్తుతం తరుణంలో ఎలా ఉంది, అంటే కొనుక్కునే వాళ్ళు ఈ సమయంలో కొనుక్కోవచ్చా అనే అంశాలు మనం అడిగి తెలుస్తాం. నమస్తే అండి. ప్రస్తుతం ఈ రియల్ ఎస్టేట్ ఇప్పుడు ఎలా ఉందండి? ఇప్పుడు రియల్ ఎస్టేట్ చాలా స్పీడ్గా నడుస్తుందండి. ప్రభుత్వం మారిన తర్వాత రాజధాని ప్రాంతంలో చాలా స్పీడ్గా ఉంది. మా రీసెంట్గా 2 వెంచర్లు ఇవ్వడం జరిగింది. లాంచింగ్ రోజే క్లోజ్ అయినాయి. అలాగే కొత్త వెంచర్లు కూడా రాబోతున్నాయి. అన్ని ఏరియాలో కూడా స్పీడ్గా ఉంది మార్కెట్. ఇప్పుడు రీజనబుల్ రేట్లో కొనుక్కోవటం చాలా మంచిదని చెప్తున్నాను నేను. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చూసుకుంటే 2014-19 వరకు, లేకపోతే 19 నుంచి 20 గవర్నమెంట్ మారింది, తిరిగి ఇంకో గవర్నమెంట్ ఇప్పుడు వచ్చింది. అంటే ఇప్పుడు మొన్నటి వరకు చూసుకుంటే హైదరాబాదులోనే బెటర్ అన్న అభిప్రాయం ఉంది. ఇప్పుడైనా మారే అవకాశం ఉంది. ఇప్పుడు రాజధాని మనకి ఏదో తెలియక ఇన్నాళ్ళ బట్టి హైదరాబాద్ వెళ్ళిపోయారు. ఇప్పుడు రాజధాని మనకి అమరావతి అని తెలిసిన తర్వాత ఇక ఇండస్ట్రీలన్నీ కూడా కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీ అన్ని కంపెనీలు కూడా మన దగ్గరకు వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు మన రాష్ట్రం చాలా బాగుంటుంది, ముందుకెళ్తుంది. అంటే గతానికి ఇప్పటికంటే సుమారు ఎంత పర్సెంట్ మేర రేట్లు పెరిగాయి? దాదాపు 30 నుంచి 50% వరకు పెరిగాయండి. అప్పుడు రేట్లకి ఇప్పుడు రేటుకి 30 నుంచి 50% వరకు గ్రోత్ వచ్చిందండి ప్రైజ్లో. అమరావతి ప్రాంతమేనా లేకపోతే మొత్తం రాష్ట్రాలు? అమరావతి ప్రాంతం ఒకటే కాదండి, ఇప్పుడు అన్ని ఏరియాల్లో కూడా ఇప్పుడు బందర్ రోడ్లు బాగానే ఉందండి. కంచించర్ల వైపు కూడా మార్కెట్ ఇప్పుడు బాగానే ఉంది. అమరావతి బాగుంది. అన్ని ఏరియాలు కూడా ఇప్పుడు మార్కెట్ కొంచెం మూమెంట్ బాగా వచ్చిందండి. అంటే ఇప్పుడు హైదరాబాదు నుంచి కూడా మనకి ఇటు పెట్టుబడి పెట్టే వాళ్ళు కూడా వచ్చే అవకాశం డెఫినెట్గా వస్తారు. చూసి వెళ్తున్నారండి. హైదరాబాద్ నుంచి రోజుకి కనీసం 200-300 కార్లు వస్తున్నాయి, చూస్తున్నారు, వెళ్తున్నారు. కానీ స్టాండర్డ్ ఉన్న మార్కెట్లో కొంటారండి. ఇప్పుడు కొంచెం స్పీడ్ అయింది. అది మార్కెట్ స్టాండర్డ్ అయిన తర్వాత ఇంకా ముందుకెళ్తుందండి. అంటే ఇంకా ఇది రేట్లు పెరిగే అవకాశం ఇంకా పెరగటం కన్నా కొంచెం రైతులు ఎక్కువగా రేట్లు పెంచడం జరిగింది. రోజుకి ఒక రేటు చెప్తున్నారు. ఆ రేట్ స్టాండర్డ్ కాదు. ఒక స్టాండర్డ్ అయిన తర్వాత ఇంకా ఇన్వెస్ట్మెంట్ బాగుంటుందండి మనకి. అంటే ఎక్కువగా అంతే అత్యాస అనిపిస్తుంది. రాజధాని ప్రాంతాలు అలా ఉంది. మిగతా అన్ని చోట్ల కూడా కాస్త రీజనబుల్ గానే ఉంది రేట్లు. అంటే ఈ మిడిల్ క్లాస్ వాళ్ళకి సంబంధించి కూడా ప్రాజెక్ట్స్ అన్ని ఎలా ఉంటున్నాయి? మిడిల్ క్లాస్ వాళ్ళకి కొంచెం లాంగ్ వెళ్ళాల్సి వస్తుందండి. ఇటువైపు బందర్ రోడ్డు కొంచెం దూరంగా పామర్ అటువైపు వెళ్ళాల్సి వస్తుంది. ఇటైతే కంచించర్ల అటువైపు వెళ్తే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఉన్నాయండి. రాజధానిలో మాత్రం మిడిల్ క్లాస్ వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగానే ఉందండి. అంటే ఇప్పుడు కొత్తగా ఈ రాజధాని ఏదైతే ఈ పన్నులు కూడా ప్రారంభించాలనేది కూడా ప్రభుత్వం ప్రకటిస్తూ ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ 5 ఏళ్ళు కూడా అలాగే ఇసుక పాలసీ కూడా ఇప్పుడు ఇది కన్స్ట్రక్షన్స్ కూడా పెరిగే అవకాశం ఉంది. డెఫినెట్గా ఉండే కన్స్ట్రక్షన్ కూడా ఇంతవరకు బిల్డర్స్ అసలు కట్టాల వద్ద ఇసుక రేట్ల విషయాలు అట్లా ఆలోచనలు పడ్డారు. ఇప్పుడు ఇసుక రేపు 8వ తారీఖు నుంచి ఫ్రీ అన్నారు. కాబట్టి బిల్డర్స్ కూడా కాస్త సైట్లు కొనుక్కొని ఇన్వెస్ట్ చేసి దాని మీద కన్స్ట్రక్షన్ చేయడానికి ముందుకెళ్ళడానికి అవకాశం ఉందండి. బాగా మొన్నటి వరకు 5 సంవత్సరాల కాలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా పడిపోయిన అనేక మంది పెట్టుబడి పెట్టిన వాళ్ళకి కనీసం బ్యాంక్ ఇంట్రెస్ట్లు కూడా కట్టలేదు. అలా ఏం లేదు సార్. మాకు 5 ఏళ్ళు కూడా వ్యాపారం జరిగింది. ఇప్పుడు ఇంకా కొంచెం స్పీడ్గా ఉంది. మాకు 5 ఏళ్ళు కూడా వ్యాపారం జరగకపోవడం లేదు. బందరుడు మంచి వ్యాపారం చేసాం మేము. ఇప్పుడు ఇంకొంచెం స్పీడ్గా వెళ్తుంది. రాజధానిలో స్పెసిఫిక్గా రాజధానిలో మంచి వ్యాపారం జరుగుతుంది. అంటే గతంలో కూడా రాజధానిలో బిజినెస్ జరిగిందంట. స్లోగా జరిగిందండి. రాజధానిలో ఈ 5 ఏళ్లలో పెద్దగా జరగలేదండి, స్లోగానే ఉన్నాయి. ఇప్పుడు లాస్ట్ 1 ఇయర్ నుంచి కొంచెం మూమెంట్ అందుకుంది. ప్రభుత్వం మారుద్దనే ఉద్దేశంతో ఇప్పుడు బాగుందండి. విశాఖపట్నం కూడా ఎలా ఉంది? విశాఖపట్నం అందుకుంటుందండి. దానికి ఇంకా వెళ్ళలేదు, స్పీడ్గా లేదు. ఇప్పుడు ఇక్కడ విజయవాడ సరౌండింగ్ మొత్తం కూడా మార్కెట్ బాగుందండి. ఎస్టేట్ వ్యాపారం అంటే గత 5 సంవత్సరాలు అంటే గత కొన్ని రోజులుగా చూసుకుంటే బాగా భూమి వచ్చేసింది, మళ్ళీ కోట్ల రూపాయలు పలుకుతూ ఉంది అంటున్నారు. అసలు ఏంటి తేడా వచ్చిందని నిజంగానే? కంపల్సరీగా తేడా వచ్చిందండి. గతంలో మనం ఇటు రాజధాని వైపు కానీ అటు వెళ్ళాలంటే రేట్లన్నీ కూడా తక్కువగా ఉండి ఇటు ఎన్నిగా ఉండేవి. అటువంటిది ఇప్పుడు ప్రభుత్వం మారగానే ప్రజల్లో కానీ ఇటు వచ్చేటటువంటి వీళ్ళందరూ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎక్కువ మంది కూడా ఇంట్రెస్ట్ చూపించడానికి ముందుకు వస్తున్నారు. అంతకుముందు రావడానికి ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఇప్పుడు ఎక్కువ మంది చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి. అంటే గతంలో రాజధాని ఇక్కడ లేదు అన్న ప్రచారమే అందుకు కారణం. కంపల్సరీ అండి.
దానికి 3 రాజధానులు అని చెప్పి అనే ప్రభావం దాని మీద ఎక్కువ ఉండటం వల్ల అది జరిగిందండి. మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ మారింది అంటే మొన్నటి వరకు హైదరాబాదే బాగా డెవలప్ అంటే అక్కడ అక్కడ కేటీఆర్ కానీ కేసీఆర్ వాళ్ళ మాటలు చూసుకున్నట్టయితే ఆంధ్రాలో కొనేవాళ్ళు కూడా ఎవరు లేరు అంటున్నారు. అది కరెక్ట్ కాదండి. ఇక్కడ ఎప్పుడైతే ప్రభుత్వం మారటంతో ఇక్కడ చెప్పినటువంటి ఇక్కడ మినిస్టర్ గారిని మేము 2.5 సంవత్సరంలోని ఈ యొక్క రాజధాని యొక్క రూపశిల్పం తీసుకొస్తామని చెప్పి అనే విషయాన్ని చెప్పున్నారు. అందులోని అది గతంలో అది ఉన్నటువంటి రోడ్లన్నీ మూసిపోయి కూడా వెంటనే స్పాట్గా అవన్నీ క్లీన్ చేయించి ఆ సీడ్ యాక్సెస్ రోడ్డు కరెక్ట్గా ఆ లైట్ వేసి నైట్ పూట చూస్తే చక్కగా ఒక సింగపూర్ మాదిరిగా ఇలా పేపర్లోనే ఉండటం మేము చూడటం జరిగింది. అందరూ కూడా ఎక్కువ మంది దీన్ని కొనటానికి బయర్స్ అందరూ కూడా వస్తున్నారండి. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎలా ఉండబోతా ఉంది? ఇప్పుడు చాలా బాగుంది సార్. ఇప్పుడు ఈ గవర్నమెంట్ మారిన దగ్గర నుంచి కూడా చాలా అద్భుతంగా ఉంది. తెల్లారి నుంచే బాగా మార్పు వచ్చిందండి. గవర్నమెంట్ మారిన మరుసటి రోజు నుంచే చేంజ్ వచ్చేసింది బాగా. ఆల్రెడీ మా వెంచర్స్ కూడా అటు అమరావతి సైడ్ ఉన్నాయి కాబట్టి మాకు ఇంకా చాలా స్పీడ్గా ఉందండి. మొన్న వెంచర్ తాడికొండ వెంచర్ వేస్తే పొద్దున రిలీజ్ చేస్తే సాయంత్రం కల్లా అయిపోయిందండి. 4 o'clock మొత్తం కంప్లీట్ ప్లాట్స్ అన్నీ అయిపోయినాయి. అక్కడనే కదా అన్ని చోట్ల కూడా బాగా చేంజెస్ వచ్చాయండి. అన్ని చోట్ల కూడా బాగా జరుగుతుంది. ఈ 4 రోజుల నుంచి కూడా బాగా స్పీడ్ అందుకుంది. ఇంకా చాలా పెరిగే అవకాశం ఉందండి. డెవలప్మెంట్స్ బాగా వస్తున్నాయి కదా అన్ని రకాలుగా. మొత్తం అన్ని డెవలప్మెంట్స్ గవర్నమెంట్ చేంజెస్ అన్ని కంపెనీస్ వస్తున్నాయి. రోజుకు ఒక న్యూస్ కూడా వస్తుంది కంపెనీస్ వస్తాయని. చాలా అద్భుతంగా ఉంటుందండి 5 సంవత్సరాలు మనకు మాత్రం. ఇదే కనుక 2014 నుంచి ఉంటే ఈ పాటి మన రూపురేఖలు మారాయి. ఖచ్చితంగా మారాయండి. మనం ఇంకా ఆలోచించే పనే లేదు. గవర్నమెంట్ మారిపోయి వాళ్ళు తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల బాగా డౌన్ అయిపోయింది. అసలు రియల్ ఎస్టేట్ అనేది 5 సంవత్సరాలు బాగా డౌన్ అయింది లాస్ట్ గవర్నమెంట్లో. ఇప్పుడు బాగా పికప్ అయిందండి. ఈ 5 సంవత్సరాలు కూడా మనం ఇంకా తిరిగి చూడాల్సిన పని లేదండి. చాలా బాగుంటుంది. మొత్తంగా చూసుకున్నట్టయితే ఏదైతే రాజధాని అమరావతి అనేది ప్రకటించిన తర్వాత దాదాపు 50% మేర ధరలు పెరిగినాయి. అయితే ఇంకా పెరుగుద్దన్న ఆశతో కూడా రైతులందరూ కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అయితే మరికొద్ది రోజుల్లోనే దీనికి ఒక రేటు కూడా స్థిరీకరణ వచ్చాక ఎక్కువ మంది అంటే కేవలం మన రాష్ట్రం నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టి రియల్ ఎస్టేట్ వైపు పెట్టుబడి పెట్టేందుకు కూడా అనేక మంది ఆసక్తి చూపుతున్నారని తెలుస్తుంది. రోజు కూడా అనేక వందల మంది కూడా ఇక్కడికి రావటం, ఆ స్థలాలు చూసుకోవటం, అంటే ఇంకా రేటు పెరుగుద్దా, అసలు స్థిరీకరణ ఇలాగే ఉంటుందా, ఇంకా ఏ పరిశ్రమలు రాష్ట్రానికి వస్తున్నాయి తదితర అంశాలని బేరీజు చేసుకుని రాబోయే కాలంలో మాత్రం రియల్ ఎస్టేట్ రంగానికి ఒక మంచి బిజినెస్ జరిగే అవకాశం ఉందని మాత్రం అంటున్నారు.